అన్న ఓటు అడగడానికి వస్తున్నాడు. అక్క మహిళలందరికీ ఒకటే మాట చెప్తున్నా నేను, మనము చంద్రబాబుకి ఓటేయాలంటే మనకు వచ్చే పథకాలన్నీ పోగొట్టుకున్నట్లేనక్క. మన జగనన్నకి ఓటేస్తే మన పథకాలన్నీ మన గడప దగ్గరికే వస్తాయక్క. జై జగన్, జై జగన్, ప్రజాప్రతి నాయకత్వం. హలో హలో డీజే మైక్ పనిచేయలే చూద్దాం. హలో రెండాడు ఉన్నాయినా రెండవే వస్తాను వస్తాను. ఈరోజు అదేనా ఈరోజు మాదాపురం పంచాయతీకి ఇచ్చేసేటువంటి ఒక వైబ్రేషన్ వస్తానులే. మాధవన్ గోరంట్ల మాధవన్ అంటే ఒక వైబ్రేషన్, ఒక ప్రాణం పోసే ఆక్సిజన్ అంటే మన ప్రకాష్ రెడ్డి. మరి ప్రాణం పోసే ఆక్సిజన్ వైబ్రేషన్ అవసరమా, ప్రాణం తీసే వ్యాక్సిన్ అవసరమా? ఈ రెండు గమనంలో పెట్టుకొని మనం ప్రశాంతంగా మన పిల్లలు మనం డీజే పోలేదంటున్నారు. వస్తానన్నా వస్తాను. హలో హలో మేధావుడి విజ్ఞానుడి గొంతును నులివేసినటువంటి పార్టీలు కావాలో, ఈ రోజు విజ్ఞానులైనటువంటి విద్యావంతులైనటువంటి విద్యార్థులు కానివ్వండి, అక్క చెల్లెళ్ళు, రైతులు, అమ్మ అవ్వ తాత అక్కలందరూ హాయిగా పంట పొలాల్లో పని చేసుకుంటూ నీళ్లు పారించి ఇక్కడ కన్నీళ్లు తుడిచినటువంటి ప్రకాష్ రెడ్డి కావాలి. మీరందరూ నిర్ణయించుకున్న సర్వనాశనం ఉంది. నాగుళ్లు పట్టే రైతులకు నీళ్లు ఇచ్చినటువంటి ప్రకాష్ రెడ్డి మాధవన్లు కావాలి. నాగులు పట్టే రైతుకు నాటు బొమ్మలు అందించే మన ప్రత్యర్థులు కావాలి. ఒకసారి మీరంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. అంతేకాదు సోదర, మనకు కళ్ళెదురుగానే ఈనాడు ఒక ఆర్బీకేలు, సచివాలయాలు, మన కళ్ళెదురుగానే అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెరుగుతున్నటువంటి ఒక సంక్షేమ రాజ్యం కావాలా, లేదంటే కాలు విరిగి చేయి విరిగి తర్వాత దిక్కుకోడు చుట్టకోడు పుట్టకోడు ఏడుస్తున్నటువంటి అనాగరికమైన ఆధునికమైనటువంటి సామ్రాజ్యాన్ని నెలకొల్పినటువంటి టిక్కర్ల రాజ్యం కావాలా, లేదా మన పంట పొలాల్లో ఈ రోజుకు కూడా గోరువల్ రిగ్గర్లు రాజ్యం అవుతున్నాయి, ఆ రిగ్గర్ల రాజ్యం కావాలా? మీరే నిర్ణయించుకొని ఈ రోజు ప్రకాష్ రెడ్డి మాధవన్ లాంటి వైబ్రేషన్ నాయకులు మన ముందుకు ఉంటే రాబో రోజుల్లో ఈ ప్రాంతం సురక్షితంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని గమనంలో ఉంచుకొని మీరందరూ ప్రశాంతంగా ఉండటానికి ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన ప్రశాంతతకు నిలవైనటువంటి వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాను సోదరుల. ఇప్పుడు ఈరోజు మాధవపురానికి దొర్లుకుంటూ పొలిమేరలు దాటుకుంటూ దిగంతాలు చిల్లులు పడి అగ్ని దారులై కురిసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక అగ్ని కనిగలై నిప్పు రవ్వలై ప్రశాంతతకు మారుపేరినటువంటి ప్రతి ఒక్క జగనన్న సైనికులకు, ప్రకాశన్న సోదరులకు, మాధవన్న అనుచరులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో ఇదే ప్రశాంతతను మరొకసారి కాపాడాలా. మనమంతా కేకలు కాదు తెలిసింది, బూతులో పట్టణం మీద వచ్చే కార్యక్రమాన్ని కేకలు కాదు, మనకు కూతలు కాదు, బూతులో చూపించండి మీ ప్రతాపాలు. నిజంగా మౌనం కన్నా మనం మౌనంగానే మొక్కైనకమని ఒక కవి చెప్తాడు. మనం మౌనం వీడి బూతులేకపోయిన తర్వాత ఫ్యాన్ గుర్తు మీద మీరు నొక్కితే ఎంపీకి ఒకటి, మనం ప్రకాష్ రెడ్డి మీద ఒక బటన్ నొక్కి అత్యధిక మెజారిటీతో కనిపిస్తే మనం మరో 5 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచుకునే అవకాశం ఉన్నది. కాబట్టి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాధవన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
పెన్నోబిలేస్ ఎక్కడ ఉన్నాడు? పెన్నోబిలేస్ ఎస్సీ నాయకుడు పెన్నోబిలేస్. దా ఇక్కడ ఇది సబ్బండ జాతులని దా. తెలుసు రావాలి వస్తాడు పొట్లతో కొత్తాడులే ఆడపోతాడు. చాలా సంతోషం ఈ గ్రామంలోకి వస్తేనే. జనంలో ఎక్కడ లేని, నేను చాలా కర్నూలు జిల్లాలో కూడా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినారు. ఆ జిల్లాలో ఈ జిల్లాలో తిరిగినాను. ఎక్కడ కూడా ఇంత ఉత్సాహం తిరగలేదు. చాలా ఉత్సాహంగా మీరందరూ కూడా పొడవైన జెండాలను పట్టుకుని పూలమాలలతో పుష్పగుచ్చాలతో మిద్దెల పైన కూడా, మిద్దెల మీద, గోడల పైన, రసగడల మీద తండోపతండాలుగా కాకలు కొడుతూ, ఈలలు కొడుతూ, ఎంతో సంతోషంగా ఈవెన్ మహిళలు కూడా సింధులు తప్పుతూ ఇక్కడ రావడం అనేది చాలా సంతోషం. ఇదొక ప్రత్యేకతను సంతరించుకున్న గ్రామం. ఈ గ్రామంలో ఎలాంటి భయభ్రాంతులకు లోను లేకుండా ఎంతో స్వేచ్ఛతో స్వతంత్రంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలను, కృతజ్ఞతలను తెలియజేస్తున్నా. మొట్టమొదట లీడర్ అంటే లీడర్ దమ్ము ఉండాలా, గుడ్డల నిండా ధైర్యం ఉండాలా, త్యాగం ఉండాలా, ఇచ్చే గుణం ఉండాలా. అట్లా దమ్మున్నాడు, ధైర్యం ఉన్నాడు, ఇచ్చిన మాటను రాసినాడు వెనక్కి అని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష నాయకుడిగా 1000 కిలోమీటర్లు తిరిగి మన పేదల, మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కష్టాలను ఒక మేనిఫెస్టోగా తయారు చేసి, మేనిఫెస్టోను ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీతలాగా చూసి ఆయన ముందుకు తీసుకుపోయిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందులో ఇచ్చింది ఎవరికైనా అంటే మహిళలకు. మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన నోటి వెంట మొట్టమొదటి వచ్చిన పదం అమ్మఒడి. అమ్మఒడి, ఆసరా, చేయూత, విద్యా వసతి, విద్యా దీవెన, ఇవి కాకుండా దిశ చట్టబడి ఆడపిల్లల కోసం దిశ చట్టం తీసుకుని వచ్చి మహిళల కోసం ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లను, ప్రత్యేకమైన కోర్టులను ఏర్పాటు చేసే ప్రయత్నం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయటం జరిగింది. అది మన మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మహిళల కోసం 30 లక్షల ఇళ్లను తయారు చేసి ఆ ఇళ్లను మహిళలకే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే కాకుండా మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మహిళలు, ఆడపిల్లలు 45 సంవత్సరాలకే వారి శరీరంలో బలము తగ్గిపోయి పని పాట చేయలేకపోతున్నారని, మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆడపిల్లలకు 40 జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి. వ్యవసాయం పండగ కావాలి, రైతు రాజుగా ఉండాలి. వ్యవసాయదారుని ఇంట్లో ఎద్దేడిస్తే వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిస్తే ఈ రాష్ట్రం బాగుపడదని నమ్మిన వారు మన జగన్మోహన్ రెడ్డి గారు. అందుకోసమే మనము సాగు వేసేటప్పుడు గాని, దుక్కు దున్నేటప్పుడు గాని, ఇతరం వేసేటప్పుడు గాని, నారు నాటేటప్పుడు గాని ఈ నేర్చుకోవాలి. అదే కాకుండా ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలలో బీసీలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీలు, ఎస్టీలు కూడా నేను చెప్తున్నాను శ్రద్ధగా వినాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలలో లీడర్లు తక్కువ ఉన్నారని చెప్పి ఈ రాష్ట్రంలో అత్యధికమైన ప్రాధాన్యతను మన బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇచ్చి ఈ జిల్లాలో కురువ కులాన్ని ఏకతాటిగా 5 సంవత్సరాలు మంత్రిగా నిలబెట్టిన
ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. పక్క జిల్లాలో గుర్తుపెట్టుకుని ఆయనకు ఆసరగా, ఆయనకు బాసటగా నిలవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నేను ఎక్కువసేపు మాట్లాడవలసుకోలేదు. మనం నసరకోట పోవాలి. ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎక్కడ ఏ అవాంఛనీయ ఘటన జరగకుండా ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా లేనప్పటి నుంచి కూడా సేవా కార్యక్రమాలను మొదలుపెట్టి గొర్రెలను, బోర్లను, తర్వాత అమ్మ డైరీ, తర్వాత ఈ ప్రాంతానికి సోలార్ ప్రాజెక్టు 100 కోట్ల 1000 కోట్ల సోలార్ ప్రాజెక్టు వస్తుంది. బంగారు గనులు తెరవబడుతున్నాయి. అదే కాకుండా 4 రిజర్వాయర్లను పేరూరు డ్యాముకు నీళ్లు తెచ్చి రైతు కన్నీళ్లను కడిగిన ఘనత మన ప్రకాష్ రెడ్డి గారికి దక్కుతుంది. విద్యావంతుడు, స్ఫురద్రూపి, ఎంతో లాంగ్ విజన్ ఉన్న మన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని మనం అత్యధికమైన ఓట్లను వేసి గెలిపించుకోవాలి. ఆమెను గెలిపించుకుంటే ఈ ప్రాంతం మరో 100 సంవత్సరాల అభివృద్ధిని 5 సంవత్సరాల్లోనే చేసి చూపిస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలను, కృతజ్ఞతలను తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై జగన్. హలో ఓ మాదాపురం పంచాయతీ ప్రజలారా, మంచుకొండ కన్నా చల్లదైన వాడు, మల్లె పువ్వు కన్నా తెల్లదైన వాడు, చందమామ కన్నా అందమైన ప్రకాష్ రెడ్డి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బాగున్నారన్నా? మాదాపురంకు వందనాలు. బాగున్నారన్నా? ఎలక్షన్లు వచ్చినాయి కదా, 13వ తేదీ ఓటు వేయాలా? ఓట్ల పండుగ జగనన్న. అంతకుముందు 5 ఏళ్ళు కలుపు పెట్టింది ఎవరు? ఫుల్ క్లారిటీ ఉంది. మన పిల్లల చదువులు అమ్మఒడి ద్వారా, విద్యా దీవెన ద్వారా జగనన్న బాధ్యత. అంతేనా? డ్వాక్రా సంఘాల బలోపేతం జగనన్న బాధ్యత. రైతు భరోసా జగనన్న బాధ్యత. ఇళ్ల పట్టాలు జగనన్న బాధ్యత. మరి నేతన్న దేశం జగనన్న బాధ్యత. పెన్షన్ 3500 జగనన్న బాధ్యత. ఇవన్నీ బాధ్యతలు ఆయన తీసుకున్నప్పుడు మనకు ఓటేసేదానికి ఏం నొప్పి ఏం లేదా? మరి పోయి చంద్రబాబు గురించి మాట్లాడదాం. 2014 నుంచి 19లో ఆయన ఏమి చేసింది ఏం లేదు. ఏమన్నా చేశాడా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చెప్పింది చేసింది ఏది చెప్పుకునేదానికి లేక మైక్ తీసుకుంటారే జగనన్న తిట్టడం, మమ్మల్ని తిట్టడం తప్ప స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి పరిటాల శ్రీధర్కి వేరే పనే లేదు. అందుకే నేను అంటున్నా, మనం చాలా అభివృద్ధి కార్యక్రమాలను కూడా తెచ్చుకున్నాం. గొల్లపల్లి డ్యాం నుంచి మరియు పిఏబిఆర్ డ్యాం నుంచి 161 గ్రామాలకు మంచినీళ్ల పథకాలను శాంక్షన్ చేసుకున్నాం 160 కోట్లతో. మరి రాబోయే 2 నెలల్లో పిచ్చిరెడ్డి కొట్టాల సంపుకు రోజు 16 గంటల పాటు మంచినీళ్లు ఎక్కుతాయి. రోజు 16 గంటలు. మన మాదాపురంలో ప్రతి ఇంటికి కూడా రోజు 16 గంటలు తుంగభద్ర జలాలు తీసుకొని రాబోతా ఉన్నాం. దీనికి సంబంధించి పెద్దగూడెం డ్యాం నుంచి ఆత్మకూరు వరకు పైప్ లైన్ నిర్మాణం పూర్తయిపోయింది. ఆ కొత్త పైప్ లైన్ నుంచి ఇప్పుడున్న పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వడం ఒకటే బాకీ. రాబోయే 2 నెలల్లో ప్రతి ఇంటికి మంచినీళ్లు. మరి దాదాపుగా 110 గ్రామాలకు 110 కోట్లతో పిఏబిఆర్ డ్యాం నుంచి
మరి సుందరం ఎందుకు చేయాలి ఇన్నేళ్ళు? ఎందుకు ఆలోచన చేయాలి? మంచినీళ్ళు కావాలని. మరి మన దగ్గర ఉన్న పేరు గ్రామకు మంచినీళ్ళు తీసుకొని రావాలన్న ఆలోచన కూడా సుందరం ఎప్పుడు చేయలే. ఆయమ్మ నీళ్ల బదులు డబ్బులు పాటించాలనుకుంది. మనము మీ ఆశీస్సులతో మీరు అధికారులుగానే మొదటి సంవత్సరం నీళ్లు పాటించాం. డ్యామ్ కి మొదటి ఏడాది 15 అడుగులు, రెండో ఏడాది 30 అడుగులు, మూడో ఏడాది 45 అడుగులు నీళ్లు ఇచ్చాం అన్ని కాలం నుండి. తర్వాత వానదేవుడు వచ్చా డ్యామ్ నింపా. సునీతమ్మ చెప్తాది వానదేవుడు వచ్చింటే ప్రకాష్ రెడ్డి నేను నీళ్లు ఇచ్చాను అని చెప్పుకుంటారు అంటారు. మరి ఎర్రటి ఎండాకాలంలో నీళ్లు తీసుకొచ్చినాం తల్లి. ఎర్రటి ఎండాకాలంలో సరసర కావుతాంటే ఇసుకనంతా తలిపి డ్యామ్ కు నీళ్లు తెచ్చినాము. వానయారుడు వచ్చామా? రోజు తెలిసి అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడితే ఏదైనా ముడి శాపం ఉందేమో సుందమ్మకి. నిజం మాట్లాడుకుంటేమో ముడి శాపం ఉందేమో. మరి అంతకుముందు 25 ఏళ్ళు నువ్వే ఉంటావు కదమ్మా. నీకు ఎవరన్నా నీళ్లు తేవద్దన్నారా? మరి నీ మొగుడి కలం తీవుగా పెరుగుగా నీళ్లు తెచ్చడానికి. మరి పరికారాలు పట్టుకున్నప్పుడు అందరి నీవా ఉండదా? అందరి నీవానే లేనప్పుడు కళ ఎట్లా పరికారాలు రవి మొగుడి మీద కూడా అబద్ధాలు చెప్తే ఎట్లన్నా అన్యాయం కదా. సచివాలయం కూడా ఇచ్చిపెట్టకపోతే ఇట్లా. మరి ఇందాక మాధవన్న చెప్పినట్టు సోలార్ పార్కులు తెచ్చుకున్నాం. సోలార్ పార్కులు దాదాపుగా 1350 మెగావాట్ అంటే 5,000 కోట్ల పెట్టుబడులు తెచ్చుకున్నాం రామగిరి కనగానపల్లి మండలానికి. దాని ద్వారా 2,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా రామగిరి బంగారు గనులు విదేశీ సంస్థకు అప్పచెప్పినాం. సర్వే పనులు పూర్తి చేశాం. త్వరలో జరిపించబోతా ఉన్నాం. ఆ పనులు కూడా ప్రారంభమైతే 3,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం. మరి సాగునీరు, తాగునీరు, ఉపాధి మీరు అప్పచెప్పిన బాధ్యతలో దాదాపుగా సగం నేను పూర్తి చేశా. ఈ పనులన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేస్తే మాదాపురంలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువకునికి ఉద్యోగం ఇచ్చిన రోజు, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చిన రోజు, ప్రతి రైతుకు కూడా ఒక సాగునీరు ఇచ్చి అది ఉచిత బోర్ల ద్వారానో, పేరూరు డ్యాం ద్వారానో లేదా మన నర్సంపల్లి డ్యాం పూర్తి చేసినాకనో నీళ్లు ఇచ్చినాక నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. అంతవరకు నాకు ఒక అవకాశం ఉంది. ఇవన్నీ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. సునీతమ్మ పైకాలో ఒక 30 కోట్లు ఖర్చు పెట్టా. 5 ఏళ్లలో నేను 150 కోట్లు ఖర్చు పెట్టినా. రాబోయే 2 ఏళ్లలో పైకాలువ పూర్తి చేస్తా, సోమరాళ్ళపల్లి డ్యాము పూర్తి చేస్తా. మరి అభివృద్ధి చేసేదానికి నేనున్నా. మరి సంక్షేమ పథకాలు ఇచ్చేదానికి జగనన్న ఉన్నారు. మరి మిమ్మల్ని అందరినీ బాగా చూసుకోవడానికే కదా నేను రాజకీయాల్లోకి వచ్చినా. నేనేమన్నా అధికారం ఉండి అప్పుడు ఉచిత బోర్డు గొర్రెలు పంపిణీ చేశానా? ఊరిక సామాన్య మానవులాగా అందరితో పాటు వచ్చినా ఈ రోజు అందరితో పాటు ఆ రోజు ఎక్కువగా ఈ రోజు అంతే ఉన్నా. మీ అందరి కళ్ళల్లో ఆనందం వెతుక్కుంటా ఉన్నా. మీరందరూ కూడా కానుగుర్తుకు ఓటు చేసి మంచి మెజార్టీతో ఎంపీ అభ్యర్థిగా పోయే శాంతమ్మక్క, ఎంపీ అభ్యర్థిగా పోయే శాంతమ్మక్క, ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఇద్దరికి కూడా మంచి మెజార్టీ ఇస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. మరి పోలింగ్ బూత్ పోతానే ఇది 3వ నంబర్ గుర్తు చూడండి. అక్కడ 3వ నంబర్ గుర్తు కోటి ప్రకాశ్ దాని గుర్తు 4 ఇనమ్మా గాలిగుంట పిచ్చిరెడ్డి కొట్టాల రోడ్డు పనులు 4 నెలల కింద టెండర్లు పిలిపించిన ఆ పనులు నేను ఎలక్షన్లకు వచ్చే లోపల పూర్తి చేయాలనుకున్నాను. కానీ ఎల్నారాయణ చోటు అడ్డం వేశారు. టెండర్లు పడతాయి. మళ్ళా టెండర్ పిలిపించిన మళ్ళా ఎవరు పోటీ లేకుండా ఎల్నారాయణ చోటుకే ఇచ్చిపెట్టాం. అయినా కూడా ఆయన పని చేయలే. అందుకే నేను ఒక మాట చెప్పిన పిచ్చిరెడ్డి కొట్టాల రోడ్డుకు కాబట్టి నన్ను మళ్ళించే మరి సెలవు మరి నష్టపడి వెళ్దామా?